ఓపెన్ చేస్తే మనకొక స్కూల్‌లో పని పాట లేని కొంతమంది అమ్మాయిల్ని చూపిస్తారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటారు. మన హీరోయిన్ కూడా వీళ్ళ గ్యాంగ్‌లోనే ఒక అమ్మాయి. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్‌కి రొమాంటిక్ థింగ్స్ చేయడం అంటే చాలా ఇష్టమని తన బాయ్ ఫ్రెండ్ ఇంకా రొమాన్స్ గురించి ఆపకుండా మాట్లాడుతూనే ఉంటుంది. అదే టైంకి హీరోయిన్‌కి తన బాయ్ ఫ్రెండ్ నుంచి కాల్ రావడంతో వాళ్ళందరి నుంచి ఎక్స్‌క్యూజ్ తీసుకొని తను వాష్‌రూమ్‌కి వచ్చేస్తుంది. చూస్తే కాల్ వచ్చిందేమి హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ నుంచి కాదు, హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ నుంచి. నిజానికి హీరోయిన్‌కి బాయ్ ఫ్రెండే లేడు. కాకపోతే తన ఫ్రెండ్ గ్రూప్‌లో ఉన్న అమ్మాయిలందరికీ కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గురించే మాట్లాడుకుంటారు కాబట్టి హీరోయిన్ కూడా అప్పుడప్పుడు ఇలాంటి షో చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ అసలు నిజాన్ని నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేయచ్చు కదా అని అన్నప్పుడు లేదు లేదు అలా చెప్పానంటే వాళ్ళు నన్ను గ్యాంగ్లో నుంచి కూడా బయటికి గెంటేస్తారు. నేను వాళ్ళందరితోనే ఉండాలనుకుంటున్నాను. అందుకే మనం ఇంకొన్ని రోజులు ఈ అబద్ధాన్ని ఇలాగే నిజంగా కంటిన్యూ చేద్దామని రిక్వెస్ట్ చేసుకుంటుంది. అదే టైంకి వాళ్ళందరూ కూడా రెస్ట్ రూమ్కి రావడంతో హీరోయిన్ ఒక రూమ్ లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. బయట అమ్మాయిలందరూ ఏమో నిజంగా హీరోయిన్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, అది ఎప్పుడు కూడా దాని బాయ్ ఫ్రెండ్ గురించి వాగుతుంది కానీ ఒక్కసారి కూడా దాని బాయ్ ఫ్రెండ్ యొక్క పిక్చర్ని మనకి చూపించలేదని డౌట్ పడడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా హీరోయిన్ని పూర్తిగా నమ్మలేదు కాబట్టి హీరోయిన్ ఇప్పుడు వాళ్ళని నమ్మించడానికి గట్టిగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంది తన ఫ్రెండ్తో కలిసి కూర్చొని. హీరోయిన్ ఇప్పుడు ఎలాగైనా తన గ్యాంగ్లో ఉన్న అమ్మాయిలందరికీ కూడా ఎవరో ఒక అబ్బాయి పిక్చర్ని చూపిద్దాం అనుకుంటుంది. అందుకే రోడ్ పైన ఒక హ్యాండ్సమ్ అబ్బాయి కనిపించేసరికి వాడి యొక్క ఒక పిక్చర్ని అయితే క్లిక్ చేస్తుంది. పరిగెత్తుకుంటూ తన బెస్ట్ ఫ్రెండ్ని తీసుకొని ఆ ప్లేస్ నుంచి ఎగిరిపోతుంది కూడా. నెక్స్ట్ డే హీరోయిన్ చాలా ప్రౌడ్గా ఆ అబ్బాయి తన బాయ్ ఫ్రెండ్ అని తన గ్యాంగ్ మెంబర్స్ అందరికీ కూడా చూపిస్తుంది. కానీ ఆ గ్యాంగ్లో ఉన్న అమ్మాయిలందరిలో ఒక అమ్మాయి ఆ అబ్బాయి ఎవరో తనకి తెలుసు అని చెప్పి తన పేరు కియోయా, మన స్కూల్లో చాలా ఫేమస్, ఇంకా మన ఫ్లోర్లోనే వేరే క్లాస్ రూమ్లో చదువుకుంటున్నాడని అమ్మాయిలందరూ కూడా కియోయాని కలవడానికి అటువైపుగా పరిగెత్తేస్తారు. హీరోయిన్ గుండె ఆగిపోతుంది. ఎక్కడ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తన గుట్టు బయట పెడతారేమో అని. వాళ్ళందరూ వెనకాల పడి వాళ్ళందరినీ ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. గర్ల్స్ అందరూ కూడా హీరో దగ్గరికి వచ్చేస్తారు. హీరోయిన్ని చూసి చూడంగానే నిన్న నువ్వు నా పిక్చర్ తీసుకున్నావు కదా అని అనేలోపే హీరోయిన్ అతను చేపట్టుకొని అమ్మాయిలందరి నుంచి దూరంగా అతన్ని బయటకైతే తీసుకువస్తుంది. హీరోయిన్ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా హీరోని తన బాయ్ ఫ్రెండ్ అన్న ఒక అబద్ధాన్ని చెప్పిందని హీరో ముందుకొచ్చి ఒప్పేసుకుంటుంది. హీరోని తన బాయ్ ఫ్రెండ్ గా నటించమని కూడా అడుగుతుంది. అదేంటో హీరో ఏమాత్రం ఆలోచించకుండా ఆ అమ్మాయి యొక్క రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాడు. హీరోయిన్ కి ఒక కండిషన్ ని కూడా పెడతాడు. ఇప్పటి నుంచి హీరోయిన్ అతని పర్సనల్ పెట్ అవ్వాలంట. హీరోయిన్ కి కావాల్సింది అతను తన బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయడం. అతనికి కావాల్సింది అలా కూడా హీరోయిన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అతను ఇప్పుడు హీరోయిన్ ని ఒక డాగ్ లాగా బిహేవ్ చేయమంటే హీరోయిన్ అచ్చం ఒక కుక్కు పిల్లలనే అతని చుట్టూ తిరుగుతుంది. హీరో లాంటి ఒక పాపులర్ అబ్బాయిని హీరోయిన్ డేట్ చేస్తుంది కాబట్టి కొంతమంది అమ్మాయిలు జెలస్ ఫీల్ అయ్యి ఇప్పుడు వచ్చి మన హీరోయిన్ ని ర్యాగింగ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే టైంకి నొజోమో అనే ఒక అబ్బాయి అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిలందరినీ అక్కడి నుంచి పంపించేసి హీరోయిన్ ని రెస్క్యూ చేసి హీరోయిన్ అంటే అతనికి ఇష్టం అని హీరోయిన్ కి ప్రపోజ్ చేసి డేట్ కి కూడా ఇన్వైట్ చేస్తాడు. దొరికిందే ఛాన్స్, ఒక ట్రూ బాయ్ ఫ్రెండ్ దొరకడానికి ఇదే మంచి ఆపర్చునిటీ అనుకొని హీరోయిన్ ఈ ఆపర్చునిటీని వదులుకోవాలనుకోలేదు. అందుకే అతను పిలిచిన రెస్టారెంట్కి అయితే వెళ్తుంది. అక్కడ నొజోమో హీరోయిన్తో ఒక రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నాడని, కానీ ఇప్పుడు హీరోయిన్ వేరొక అబ్బాయి ఒక గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అతనికి ఈ ఛాన్స్ లేకుండా పోయిందని కొంచెం అప్సెట్ అవుతాడు. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని హీరోయిన్ చేయి దాటుకొని ఇవ్వాలనుకోవట్లేదు కాబట్టి అతని యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా అసలు నిజాన్ని కూడా బయట పెడుతుంది. తానేమి హీరోని డేట్ చేయట్లేదు, జస్ట్ తన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఫూల్ చేయడానికి హీరోని ప్రేమిస్తున్నట్టు నటిస్తుందని. ఈ మాటలు విన్న తర్వాత నొజోమో హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటే చిరాకు పడతాడు. విషయం ఏంటంటే నొజోమోకి ఇంకా మన హీరోకి అసలు పడదు. నొజోమోకి హీరో అంటే అసలు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు ఎలాగైనా మన హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ని అతను లాగేసుకుందాం అనుకుంటాడు. అతను ఏదో అనుకొని ఇక్కడికి వస్తే హీరోయిన్ ఇంకేదో చెప్పడం వల్ల అతను కంప్లీట్గా అప్సెట్ అయ్యి ఉంటాడు. నీతో డేట్కి వచ్చి నా టైం ఇంకా నా డబ్బులు రెండు వేస్ట్ చేసుకున్నాను, నీతో డేట్కి వచ్చి వేస్ట్ అని చాలా చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వింటర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వెకేషన్స్కి వెళ్ళి ఉంటారు. కానీ మన హీరోయిన్ ఒక్కతే తన బెస్ట్ ఫ్రెండ్తో ఒకే ఇంట్లో పడి ఉండాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు తను ఏం చేయాలబ్బా అని కొంచెం ఈవిల్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. గ్రూప్ చాట్లో గర్ల్స్ అందరూ కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్న టైం గురించి ఇంకా పిక్చర్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ అయిన మన హీరోతో ఎలా టైం స్పెండ్ చేస్తుందని క్వశ్చన్లో అడిగి హీరోయిన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ అన్ని కూడా అప్లోడ్ చేయమని డిమాండ్ చేస్తారు. ఇంకేముంది, ఆ ఫొటోస్ అన్ని కావాలంటే హీరోని కలవాల్సి ఉంటుంది కాబట్టి హీరోని బయటికి డేట్కి అయితే ఇన్వైట్ చేస్తుంది. సర్ప్రైజింగ్లీ అతను కూడా ఏమాత్రం తడబడకుండా వెంటనే హీరోయిన్తో డేట్కి వచ్చేస్తాడు బయటికి. వాళ్ళిద్దరూ ఆ రోజంతా డాల్ఫిన్ షోస్ అని రకరకాల ప్లేసెస్కి విజిట్ చేసి ఒక రియల్ కపుల్ లానే బోల్డ్ అంత టైంని స్పెండ్ చేస్తారు. బోల్డ్ అని పిక్చర్స్ని కూడా క్లిక్ చేసుకుంటారు. ప్రూఫ్ కోసం హీరోయిన్కి ఎన్ని ఫొటోస్ కావాల్స్తే అన్ని ఫొటోస్ని క్లిక్ చేస్తుంది. తర్వాత హీరోయిన్కి ఒక చిన్న గిఫ్ట్ని కూడా ఇస్తాడు. వాళ్ళిద్దరూ తింటూ ఉన్నప్పుడు హీరో మొహం చాలా వీక్గా కనిపించినట్టు హీరోయిన్ అయితే అర్థం చేసుకుంటుంది. ఏమైంది, నీకు ఒంట్లో బాగాలేదని అడిగినప్పుడు అతను అంతా బాగానే ఉంది, నేను నార్మల్గానే ఉన్నానని సమాధానం ఇస్తాడు.
వింటర్ వెకేషన్ అయిపోయిన తర్వాత హీరోయిన్ స్కూల్కి వస్తుంది. కానీ చూస్తే హీరో ఇవాళ స్కూల్కి రాలేదు. అప్పుడే హీరోయిన్కి తెలుస్తుంది హీరోకి హై ఫీవర్ వచ్చిందంట. అతను ఒళ్ళు కాలిపోతూ ఉన్నా సరే హీరోయిన్ బయటికి పిలవంగానే అతను కాదనకుండా రావడంతో హీరోయిన్ లోపల కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ బయట కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది. హీరోని అనవసరంగా బయటికి పిలిచిందని. ఎందుకంటే బయట చలి బాగా ఎక్కువ ఉంది. అతని ఫీవర్ ఈమె పిలవడం వల్ల మరింత ఎక్కువైందేమో అని హీరోయిన్ బాధపడుతుంది. ఇప్పుడు హీరో హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం భయపడుతున్నాడు కాబట్టి హీరోయిన్ వాళ్ళ ఇంట్లో కాసేపు ఉండి అతని కోసం కావాల్సినవన్నీ చేసి అతన్ని దగ్గరుండి చూసుకుంటుంది. నెక్స్ట్ డే కూడా హీరో స్కూల్కి రాకపోవడంతో హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. కానీ నిన్నటికన్నా ఇవాళ అతను కొంచెం బెటర్ అవుతాడు. ఇంకొంచెం రెస్ట్ కావాలి కాబట్టి ఇంకొక 2 రోజులు అతను ఇంట్లోనే ఉంటాడు, స్కూల్కి రానని. అయినా హీరోయిన్ ఇంతలాగా కష్టపడుతున్నందుకు హీరోయిన్కి కూడా థ్యాంక్స్ అని అంటాడు. హీరోయిన్ అతని నోటి నుంచి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి షాక్ అవుతుంది. రోజులు గడిచే కొద్దీ హీరోయిన్కి కూడా హీరో పైన ఫీలింగ్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. నిదానంగా ఈమె అతన్ని సీక్రెట్గా ఇష్టపడడం మొదలు పెడుతుంది. హీరో ఆమెతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు. తను ఒక యానిమల్ లాగా ట్రీట్ చేస్తాడని తెలిసినా సరే హీరోయిన్ అతన్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే హీరో బయటికి మాత్రమే ఇలా కనిపిస్తాడు, కానీ లోపల ఒక కైండ్ పర్సన్ దాగి ఉన్నాడని హీరోయిన్ భావిస్తుంది. హీరోయిన్ ఓ రోజు హీరో వాళ్ళ అక్కని కలిసి నేనే మీ తమ్ముడి యొక్క కొత్త గర్ల్ ఫ్రెండ్ అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నా తమ్ముడిని ఎందుకు డేట్ చేస్తున్నావమ్మ తల్లి, అసలు నీకు పని పాట ఏం లేదా? నా తమ్ముడు అంత మంచోడు కాదు, అమ్మాయిల్ని అస్సలు మర్యాదగా ట్రీట్ చేయడు, వాడిని వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళిపో, అదే నీకు బెస్ట్ ఆప్షన్ అని వాళ్ళ అక్కే తమ్ముడు గురించిన చెడ్డలన్నిటినీ కూడా చెప్తుంది. అవును, మీ తమ్ముడికి ఈగో బయటికి బాగానే ఎక్కువ ఉంటుంది, కానీ లోపల మాత్రం ఒక కేరింగ్ పర్సన్ దాగి ఉన్నాడు. ఆ కేరింగ్ పర్సన్ని నేను ప్రేమించాను, ఆ కేరింగ్ పర్సన్తోనే నేను ప్రేమలో పడాలనుకుంటున్నాను. హీరోలో దాగి ఉన్న సెకండ్ పర్సనాలిటీని నేను బయటికి తీయాలనుకుంటున్నానని వాళ్ళ అక్కని ఇంప్రెస్ చేసేలా మాట్లాడుతుంది. హీరోయిన్కి లవ్ ప్యాడ్లాక్ మాన్యుమెంట్ అని కపుల్స్కి సంబంధించిన ఒక స్పెషల్ ప్లేస్ గురించి తెలుస్తుంది. హీరోని అక్కడికి తీసుకెళ్ళి ఒకవేళ అతనికి ప్రపోజ్ చేసి అతన్ని కూడా యాక్సెప్ట్ చేశాడంటే ఈ కపుల్ అంటే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ రిలేషన్షిప్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచుకోగలుగుతారని ఒక రూమర్ అయితే ఉంటుంది. అంటే ఆ ప్లేస్ యొక్క స్పెషాలిటీ అని అర్థం. అది హీరోని అక్కడికి తీసుకొని వెళ్దాం అనుకుంటుంది. హీరోయిన్ తన ప్యాడ్లాక్ని కూడా డెకరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హీరో దగ్గరికి కొంచెం సీరియస్గానే వెళ్ళి కన్ఫెస్ చేస్తుంది, కానీ హీరో కూడా రిటర్న్లో ఆమంటే అతనికి ఇష్టమే అని చెప్తాడు. 2 seconds అవుతాయే లేదో అతను నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా కూడా ఒక పెద్ద జోక్ అని, అతను జస్ట్ ఒక చిన్న ప్రాంక్ చేశాడు. హీరోయిన్ లాంటి ఒక అమ్మాయిని అతను ఎప్పటికీ కూడా ఇష్టపడనని హీరోయిన్ యొక్క హార్ట్ ని బ్రేక్ చేసేలా మాట్లాడతాడు. హీరోయిన్ తను డెకరేట్ చేసిన ఆ ప్యాడ్లాక్ ని బయటికి తీసి హీరోని తనతో పాటు ఆ స్పెషల్ ప్లేస్ కి రమ్మని ఇన్వైట్ చేద్దాం అనుకుంటుంది, కానీ హీరో ఇంత చండాలంగా మాట్లాడడంతో తను ఇంకా మాటని కూడా అడగలేకపోతుంది. లాక్ ని కూడా బ్యాగ్ లోంచి తీయకుండా బ్యాగ్ లోనే ఉంచుతుంది. ఓ రోజు స్టూడెంట్స్ అంతా ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు హీరోయిన్ ఆఖరికి తన ఫ్రెండ్స్ అందరికీ కూడా రివీల్ చేసేస్తుంది. ఇప్పటి వరకు తను వాళ్ళందరికీ కూడా అబద్ధాలే చెప్తూ వచ్చింది. తనకి బాయ్ ఫ్రెండ్ ఎవడు కూడా లేడు. మరీ ముఖ్యంగా హీరో తన బాయ్ ఫ్రెండ్ ఏమీ కాదు, అతని తన యొక్క ఫేక్ బాయ్ ఫ్రెండ్ అని. ఫ్రెండ్స్ అందరూ కూడా హీరోయిన్ ఇన్ని రోజులు వాళ్ళకి అబద్ధాలు చెప్పడం అనే విషయంపై చాలా కోపడతారు. హీరోయిన్ మొహం కూడా చూడకూడదు అనుకుని వాళ్ళంతా కూడా హీరోయిన్ ని బస్సులో ఒంటరిగానే వదిలేసి చాలా యాంగ్రీగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. హీరోయిన్ తన ఫ్రెండ్స్ అందరి ముందు ఇలా నిజం ఒప్పుకుంటుందో లేదో, ఎవరు లీక్ చేస్తారో కానీ స్కూల్ మొత్తంలోనూ కూడా హీరోయిన్ గురించి తెలిసిపోతుంది. అందరూ మన హీరోయిన్ ని ఏడిపించడం స్టార్ట్ చేస్తారు. ఆఖరికి తన ఫ్రెండ్స్ అందరూ కూడా హీరోయిన్ కి హేట్ మెసేజ్లు పంపిస్తారు గ్రూప్ చాట్ లో. అందుకే హీరోయిన్ ఇంకా మెసేజ్లు అన్నిటిని చదవాలనుకోవట్లేదు కాబట్టి తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసే ముందు హీరో వాళ్ళ అక్కకి నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించండి అని ఒక సారీ మెసేజ్ ని పంపిస్తుంది. బికాజ్ వాళ్ళ అక్క చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది వాళ్ళ తమ్ముడికి ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికిందని. కానీ ఇదంతా కూడా ఫేక్ అని అక్కకి తెలియదు కదా, అందుకే ఒక సారీ మెసేజ్ అయితే పంపించేస్తుంది. హీరో తన ఫ్రెండ్స్ అందరితో పార్టీ చేసుకుంటాడు, కానీ అతని బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరితో కూడా తను సరిగా బిహేవ్ చేయలేకపోతాడు. బయటికి వచ్చిన తర్వాత హీరోకి వాళ్ళ అక్క అయితే కాల్ చేస్తుంది. హీరోయిన్ గురించి అంత మంచిగానే చెప్తుంది. హీరోయిన్ అతన్ని జెన్యున్గా ఇష్టపడుతుంది. హీరోయిన్ని ఆల్రెడీ తను మొన్న ఎప్పుడోనే కలిసింది. అప్పుడే హీరో గురించి తను చాలా మంచిగా కూడా వాళ్ళ అక్కకి చెప్పిందని. హీరో ఇప్పటి వరకు కూడా హీరోయిన్ జస్ట్ కామెడీ చేస్తుంది, అతని చుట్టూ సరదాగా తిరిగే ఒక సాధారణమైన అమ్మాయి తన లుక్స్ని చూసే పడిపోయిందని చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. కానీ హీరోయిన్ కంప్లీట్ ఆపోజిట్, అందరు అమ్మాయిలాగా కాదని ఆఖరికి అతనికి అర్థమవుతుంది. హీరో తప్పు చేశాడని అతనికి అర్థం అవడంతో హీరోయిన్ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వచ్చి హీరోయిన్ ఎక్కడుందో వాళ్ళందరినీ అడుగుతారు. కానీ వాళ్ళందరికీ ఇంకా హీరోయిన్కి మధ్యన సంబంధం ఎప్పుడో తెగిపోయిందని హీరోకి సమాధానం చెప్తారు. తిరిగి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉన్నప్పుడు నజోమోని గుద్దుకుంటాడు. నజోమో హీరోని చూసి ఎప్పుడు జెలస్ కానీ ఫీల్ అవుతాడు. ఇప్పుడు కూడా నజోమో తన ఫోన్ని ఓపెన్ చేసి తన ఫోన్లో ఉన్న 300 అమ్మాయిల కాంటాక్ట్ లిస్ట్ని హీరోకి చూపించి అతన్ని జెలస్ ఫీల్ అయ్యేలా చేద్దాం అనుకుంటాడు. కానీ హీరో అసలు దీన్ని కాంపిటీషన్ లానే చూడ్డు. అంటే నజోమో హీరో ఫోన్లో తక్కువ అమ్మాయిల కాంటాక్ట్ లిస్ట్ ఉంది, అతని ఫోన్లోనే ఎక్కువ అమ్మాయిల కాంటాక్ట్ లిస్ట్ ఉంది, అతనే గొప్ప అని ప్రూవ్ చేద్దాం అనుకుంటాడు. కానీ హీరో ఎప్పుడు హీరోయిన్ గురించి తప్ప
ఎవరి గురించి కూడా ఆలోచించాలనుకోవట్లేదు. నజోమోకి కూడా తన లైఫ్‌లో ఒక మంచి అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత, ఆ అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత అతన్ని ఆటోమేటిక్‌గా ఈ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అమ్మాయిలందరి పేర్లని కూడా తన ఫోన్ నుంచి కంప్లీట్‌గా పర్మనెంట్‌గా ఎరేజ్ చేసేస్తాడని చెప్తాడు. హీరోయిన్ కోసం స్ట్రీట్స్ మీద పడి చాలాసేపు వెతుకుతాడు. ఆఖరికి ఆ లవ్ ప్యాడ్లాక్ మాన్యుమెంట్ దగ్గరికి కూడా వచ్చి చూస్తాడు. కానీ హీరోయిన్ ఎక్కడ కూడా అతనికి కనిపించదు. ఇంకొక పక్క హీరోయిన్ ఏమో హీరో అప్పట్లో వాళ్ళిద్దరూ డేట్‌కి వెళ్ళినప్పుడు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు కదా మన హీరోయిన్‌కి. దాన్ని పోగొట్టుకోవడం వల్ల దానికోసం స్ట్రీట్స్ మీద పడి తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి రోడ్డు మీద కూర్చొని మరి చెత్త కుప్పలో ఉన్న కవర్స్ అన్నిటిని కూడా లాగి ఒకదాని తర్వాత ఒకదాన్ని ఓపెన్ చేసి వాటన్నిటిలో ఏమన్నా ఆ కీ చైన్ ఉందేమో అని చూడ్డానికి కూడా తయారైపోతుంది. చాలాసేపు వెతికిన తర్వాత హీరోయిన్‌కి ఆ చెత్త కుప్పలోనే తన కీ చైన్ అయితే దొరుకుతుంది. హీరో కూడా కాసేపటికి ఆ ప్లేస్‌కి వచ్చి హీరోయిన్‌ని లొకేట్ చేయగలుగుతాడు. అసలు చెప్పి పెట్టకుండా ఎక్కడికి పారిపోయావు నువ్వు? ఒక్క మాటన్నా నాకు చెప్పాలి కదా అని అన్నప్పుడు, నేనింక నీ పెట్ డాగ్‌గా ఉండాలనుకోవట్లేదు. నాకు దూరాన్ని పాటించు అని అడుగుతుంది. హీరో మాత్రం హీరోయిన్ యొక్క మాటల్ని లెక్క చేయకుండా తన దగ్గరికి వచ్చి తన మెడలో ఒక చైన్ అయితే వేస్తాడు. సరే నువ్వు ఇప్పటి నుంచి నా పెట్ డాగ్‌వి కాదు కానీ నా పెట్ గర్ల్ ఫ్రెండ్‌గా ఉంటావా? నువ్వంటే నాకు ఇష్టం. ఈ విషయాన్ని చెప్పడానికి ముందు చాలా సిగ్గుపడ్డాను. మా అక్క నాకు క్లియర్‌గా అర్థమయ్యేలా నీ గురించి చెప్పిన తర్వాతే నువ్వు ఎంత మంచి అమ్మాయివో తెలుసుకున్నానని అంటాడు. ఫైనల్‌గా హీరోయిన్‌కి కూడా అతని యొక్క ఇంటెన్షన్స్ అర్థమవ్వడంతో వాళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు చాలా రొమాంటిక్‌గా కిస్ చేసుకుంటారు. ఈ స్టోరీ ఇలానే హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఇది యానిమే నుంచి అడాప్ట్ చేసిన ఒక సింపుల్ జాపనీస్ స్కూల్ లవ్ స్టోరీ. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.